డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్థానిక సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ గురించి చర్చిద్దాం. ఇంట్రొడక్షన్. India has the distinction of being a unique federal country. Ordinarily, federalism involves a two-tier system, central government at the first level and the state government at the second level. But the Indian Constitution provides for a three-tier federal structure as below. Top level union government, middle level state government, grassroots level local government, that is panchayats and municipalities. జనరల్గా సమాఖ్య ప్రభుత్వంలో మనం రెండు రకాల ప్రభుత్వాల్ని గమనిస్తూ ఉంటాం. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వం. కానీ భారత రాజ్యాంగం మనకు మూడు రకాల ప్రభుత్వాల్ని ప్రసాదించింది. మరి టాప్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్లో మధ్యస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇక అట్టడుగున స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కౌన్సిల్స్. అంటే గ్రామ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నాయి. ఇక పట్టణాల్లో మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు, ఇంకా టౌన్షిప్లు, ఇట్లాంటి స్థానిక సంస్థల్ని మనం చూడవచ్చు. The term local government literally means management of the local affairs by the people of the locality. It is based on the principle that the local problems and needs can be looked by the people of the locality better than by central or state governments. అంటే స్థానిక వ్యవహారాలను నిర్వహించుకోవడం కోసం స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్న సంస్థలే స్థానిక సంస్థలు అని చెప్పవచ్చు. మరి ఈ ప్రజలు కొంతమంది ప్రతినిధులను ఎన్నుకొని వారి ద్వారా ఆ ప్రాంత పరిపాలనా వ్యవహారాలు నిర్వహించుకుంటూ, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించుకుంటూ కొనసాగే సంస్థలే స్థానిక సంస్థలు. మరి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటే బెటర్ సర్వీసెస్ను అందిస్తాయి, సత్వరంగా సమస్యల్ని పరిష్కరిస్తాయి, తమ సమస్యల్ని తామే అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. Definition. Local government is the government of specific locality by the local people through the representatives elected by them. ఇందాక మనం చెప్పుకున్నట్టు బీకే గోఖలే ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, స్థానిక ప్రాంత వ్యవహారాలను చూసుకోవడం కోసం స్థానిక ప్రజలు ఎన్నుకున్నటువంటి కొంతమంది ప్రతినిధులచే ఆ ప్రాంత పరిపాలన నిర్వహించడాన్నే స్థానిక పాలన అని అంటాం. Next, local governments are seen as associations of individuals choosing to govern their own affairs, defining their boundaries and negotiating their powers. మరి ఇక్కడ స్థానిక సంస్థలు అనేవి అక్కడి ప్రాంత ప్రజలు ఎన్నుకున్నటువంటి కొంతమంది ప్రతినిధుల చేత వాళ్ళ వ్యవహారాలను నిర్వహిస్తూ ఆ నిర్ణీత భౌగోళిక పరిధిలో వాళ్ళు అధికారాల్ని చెలాయించే పద్ధతినే స్థానిక ప్రభుత్వాలు అంటారు అని చెప్పేసి మైకేల్ కీటింగ్ నిర్వచనం చెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు అంటే స్థానిక వ్యవహారాలను నిర్వహించడానికి అక్కడి ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలే స్థానిక సంస్థలు, లేదా స్థానిక ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడానికి ఏర్పాటైన సంస్థలే స్థానిక సంస్థలు అని చెప్పవచ్చు. అంటే స్థానిక ప్రాంత వ్యవహారాలను తమను తామే నిర్వహించుకోవడం, తామే కొంతమంది ప్రతినిధుల ద్వారా ఆ ప్రాంత పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడం, ఆ ప్రాంతానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించుకోవడం, ఇవన్నీ స్థానిక సంస్థల యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి, ప్రజాస్వామ్య శిక్షణ కేంద్రాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నటువంటి భారాన్ని ఇవి తగ్గిస్తాయి, మిత వ్యయాన్ని సాధిస్తాయి. కాబట్టి ఇవి ప్రజాస్వామ్య పునాదులుగా చెప్పవచ్చు. మరి ఇలాంటి స్థానిక సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉంటుంది. ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. నీడ్ ఫర్ కంట్రోల్. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఎందుకు అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి ఉర్సులా హిక్స్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రాంతాలపైన
పెత్తనం చెలాయించడం కోసం నియంత్రణ చేయదు. మరి కేంద్ర ప్రాంతం స్థానిక ప్రాంతాల యొక్క బాగోగులను చూడడం కోసం తనకున్నటువంటి అధికారాలను వినియోగించడమే కంట్రోల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఇవి రెండూ కూడా ఒక చురుకైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి సంస్థలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటి మధ్య గల సంబంధాన్ని ఏర్పాటు చేయడం కోసమే అవి నియంత్రణ చేస్తాయి తప్పితే పెత్తనం కోసం కాదు అని చెప్పి ఉర్సులా హిక్స్ అభిప్రాయపడినారు. అంటే ఒక సీనియర్ భాగస్వామితో జూనియర్ భాగస్వామి ఒప్పందం కుదుర్చుకోవడంగా మనం భావించవచ్చు. రెండు చురుకైన భాగస్వామ్య సంస్థల మధ్య ఏర్పడే గరిష్ట సంబంధంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు స్థానిక ప్రభుత్వాలపై నియంత్రణ అవసరం అని మనం పరిశీలించినట్టయితే, ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మరి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే వాటిపై నియంత్రణ అనేది అవసరం. మరి ఇక్కడ రాజకీయ నియంత్రణ అనేది మరి కొంతమేరకు ఉండాలి. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలను రద్దు చేయడం అనేది మరి ప్రభుత్వ క్రమానుగత శ్రేణిలో భాగంగా ఉండాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ స్థానిక ప్రభుత్వాలపై నియంత్రణ అనేది డైరెక్షన్ రూపంలో ఉండాలి. వాటికి మార్గదర్శకత్వం ఇచ్చే విధంగా, కరెక్షన్ ఆఫ్ మిస్టేక్స్, అవి ఏమైనా తప్పులు చేస్తే వాటిని సవరించే విధంగా, వాటి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలే తప్పితే ఆ నియంత్రణ అనేది పెత్తనం చెలాయించే స్థాయిలో లేదా ఆ ప్రభుత్వాలను అణగదొక్కే స్థాయిలో ఉండకూడదు. ఆ నియంత్రణ అనేది వాటి వికాసానికి, వాటికి మార్గదర్శకత్వం వహించడానికి, అవి తమ తప్పులను సరిచేసుకొని మరింత తమను తాము తీర్చిదిద్దుకోవడం కోసమే మరి రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ కొనసాగించాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలపై నియంత్రణ కొనసాగించడం అనేది కొంతవరకు సమంజసమే అని కొంతమంది అభిప్రాయపడినారు. లేదు, వీటి యొక్క పెత్తనం ఎక్కువగా ఉంది, స్థానిక సంస్థల హక్కుల్ని ఇవి కాలరాస్తున్నాయి కాబట్టి వీటి నియంత్రణను తగ్గించాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీటిపైన నియంత్రణ అనేది ఒక రకంగా అవసరమే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థలు అనేవి మరి జాతీయ జీవన స్రవంతికి అవసరమైనటువంటి కొన్ని విధులు నిర్వహిస్తున్నాయి. జాతీయ జీవన అభివృద్ధికి అవసరమైన విధులు నిర్వహిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్య, వైద్యం ఇవన్నీ కూడా జాతీయ జీవనానికి పునాదులుగా చెప్పవచ్చు. మరి ఇలాంటి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం వీటిని నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఇవి తక్కువ అనుభవాన్ని కలిగి ఉంటాయి స్థానిక సంస్థలు. ఇందులో పనిచేసే ఉద్యోగులు కానీ ఇక్కడి ప్రాంత ప్రతినిధులకు కానీ మరి తక్కువ పరిజ్ఞానం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళపైన మరి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి, ఎక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాటికి సరి అయిన గైడెన్స్ ఇచ్చి వాళ్ళను కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. చట్టాల ద్వారా వీటిని రూపొందిస్తాయి. వాటికి కావలసిన ఉద్యోగులను సమకూరుస్తాయి. వాటికి అవసరమైన అధికారాలు, విధులను ఇస్తాయి. వాటికి అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టు అందిస్తుంది, అంటే గ్రాంట్లను, నిధులను అందిస్తాయి. కాబట్టి మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు అవి సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి కొంతమేర నియంత్రణ అనేది తప్పనిసరి. అలా లేనట్టయితే మరి అవి అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. చట్టాన్ని అతిక్రమించి పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటయ్యాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక లోకల్ గవర్నమెంట్స్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మరి స్థానిక సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అని మనం పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క 3 అంగాల ద్వారా ఈ స్థానిక సంస్థల్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పవచ్చు. లెజిస్లేచర్ శాసన విభాగం ద్వారా, జ్యుడిషియరీ న్యాయ విభాగం ద్వారా,
ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక విభాగం ద్వారా ఇలా తన యొక్క 3 శాఖల ద్వారా స్థానిక సంస్థలపై పర్యవేక్షణ నియంత్రణ కొనసాగిస్తూ ఉంది. ఫస్ట్ లెజిస్లేచర్ చూద్దాం. మరొక స్థానిక సంస్థను ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వం ఒక చట్టం ద్వారా స్థానిక సంస్థను ఏర్పాటు చేస్తుంది, దాని యొక్క బౌండరీస్ను నిర్ణయిస్తుంది, దానికి అవసరమైన అధికారాలు విధులు అప్పగిస్తుంది, దానికి అవసరమైన ఫైనాన్సెస్ను సమకూరుస్తుంది. అంతేకాకుండా వాటికి ఇచ్చిన అధికార విధులను తగ్గించే అధికారం కూడా చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఒక స్థానిక సంస్థ ఏర్పాటు కావడం, దాని బౌండరీ నిర్దేశించడం, దానికి విధులు అప్పగించడం, నిధులు సమకూర్చడం, ఇవన్నీ శాసనసభ చట్టాల ద్వారానే చేకూరుతాయి. అంటే శాసనసభ అనేది కొంతమేరకే మరి ఈ వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే అవసరమైన సందర్భాల్లో మాత్రమే అది చట్ట రూపంలో కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక జ్యుడిషియరీ, న్యాయస్థానాల ముందు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కేసులు నమోదైనప్పుడు మరి అవి ఎంత మేరకు రాజ్యాంగపరంగా ఈ అంశాలు వర్తిస్తాయి, స్థానిక సంస్థలు తమ హద్దులు మీరి ప్రవర్తించాయా లేదా అనేది రాజ్యాంగపరంగా నిర్దేశిస్తూ మరి న్యాయశాఖ తన నియంత్రణ కొనసాగిస్తుంది. అంటే ఒక రకంగా ఈ 2 అంగాలు కొంతమేరకు మాత్రమే నియంత్రణ చెలాయిస్తాయి. కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక శాఖ ఎప్పుడూ నిరంతరం ఈ స్థానిక సంస్థల్ని పర్యవేక్షణ చేస్తూ నియంత్రణ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు డైలీ అడ్మినిస్ట్రేషన్ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఒక రకంగా స్థానిక సంస్థలకు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, వాటి రోజువారీ పనిని పరిశీలించడం, వాటి అధికారాలు సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా, అవి ఆర్థిక వనరుల్ని సక్రమంగా వినియోగిస్తున్నాయా లేదా, చట్టపరమైన నిబంధనల్లోనే అవి పనిచేస్తున్నాయా లేదా, వాటి రికార్డులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇలా ప్రతి అంశాన్ని ఎగ్జిక్యూటివ్ పరిశీలిస్తూ ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక శాఖ ఈ స్థానిక సంస్థలపై ఎక్కువ నియంత్రణ కొనసాగిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు లెజిస్లేటివ్ కంట్రోల్ చూద్దాం. ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం, కార్యనిర్వాహక శాఖ ఒక చట్టం ద్వారా మరి స్థానిక సంస్థల ఏర్పాటు కృషి చేస్తుంది. మరి స్థానిక సంస్థల్ని ఏర్పాటు చేయడమే కాకుండా వాటి భౌగోళిక పరిధులను నిర్ణయిస్తుంది. అంతేకాకుండా వాటికి అవసరమైన అధికారాలు విధులు అప్పగిస్తుంది. అంతేకాకుండా వాటికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ను సమకూరుస్తూ ఉంది. అంటే ఇలా స్థానిక సంస్థల ఏర్పాటుకు, ఉనికికి, మనుగడకు మూల కారణం శాసన సభ చేసేటువంటి చట్టమే అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా కొన్నిసార్లు రీఆర్గనైజేషన్ చేసేటువంటి అధికారం కూడా ఉంది చట్టం ద్వారా. అంటే ఉదాహరణకు ఒక మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడము, ఒక గ్రామ పంచాయతీని పురపాలక సంఘంగా అప్గ్రేడ్ చేయడము, ఇలాంటి అధికారాలు కూడా మరి శాసన శాఖకు ఉన్నాయి. మరి శాసన శాఖ ఇలా దానికి శాసన శాఖ స్థానిక సంస్థల ఏర్పాటుకు, వాటి అధికారాలు విధుల నిర్వహణకు, అవసరమైతే అధికారాలు విధుల తగ్గింపుకు అన్నింటికీ కూడా మరి చట్టం అనేది అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలన్నా, ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా, దాన్ని తగ్గించాలన్నా అంతా చట్టం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక రెండవది డిస్మిసల్ పవర్స్ ఆన్ పంచాయత్స్ అండ్ మున్సిపల్ కౌన్సిల్స్. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పంచాయతీ మరియు మున్సిపల్ కౌన్సిళ్లను రద్దు చేసేటువంటి అధికారం ఉంది. ఒకవేళ వీటిపై ఏమైనా ఆరోపణలు వచ్చినట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది, కొంతమంది అధికారులు నియమిస్తుంది. మరి ఆ అధికారులు ఇవి కరెక్ట్గా పనిచేశాయా లేదా, ఈ వీటిపై వచ్చిన ఆరోపణలు కరెక్టేనా కాదా అన్నది వాళ్ళు నిజానిజాలు దాని ద్వారా నిగ్గు తేలుస్తారు. మరి కొన్నిసార్లు ఈ పంచాయత్స్ కానీ మున్సిపల్ కౌన్సిల్స్ కానీ చేసినటువంటి తీర్మానాలు కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఆ తీర్మానాలను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
అంతేకాకుండా మేయరు, చైర్పర్సన్ ఎవరైనా చట్ట నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరి వాళ్లకు హెచ్చరికలు జారీ చేసే అధికారం, సస్పెండ్ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ఆ అందులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు 2/3 మెజారిటీ ద్వారా మరి ఈ చైర్మన్ కానీ మేయర్ కానీ తప్పు చేసిండ్రు, తీర్మానాలు సక్రమంగా లేవు, అధికార విధుల్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అని కనుక అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల్లో 2/3 మెజారిటీతో ఒక తీర్మానం కనుక ఆమోదించినట్టయితే మొత్తానికే ఆ కౌన్సిల్ను లేదా ఆ పంచాయతీని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఏ సందర్భాల్లో ఇది అలా చర్యలు తీసుకుంటుందంటే వయలేషన్ ఆఫ్ రూల్సు, కరప్షను, అంటే చట్ట నిబంధనల్ని తరచూ ఉల్లంఘించడము, ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడడం వంటి తీవ్రమైన అభియోగాలు కనుక ఉంటే ఆ పంచాయతీలను, కార్పొరేషన్ను, మున్సిపాలిటీని రద్దు చేయవచ్చు. అంటే గ్రామ పంచాయతీని, కార్పొరేషన్ను, మున్సిపాలిటీ ఇలా ఏ సంస్థనైనా కూడా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇక ఒకవేళ అలా రద్దు చేసిన సందర్భంలో తిరిగి 6 నెలల్లో ఆ సంస్థకు ఎన్నికలు నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కంట్రోల్ ఆన్ ఎంప్లాయీస్, మరి పాలక మండళ్లపైనే కాదు, అవసరమైతే అందులో పనిచేసే ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకునే, నియంత్రణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సక్రమంగా తమ విధులు నిర్వహించేలా పర్యవేక్షణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ ఉద్యోగులపై వచ్చినటువంటి ఆరోపణలను మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది, నిజానిజాలు నిగ్గు తేలుస్తుంది. మరి వాళ్ళు అవసరమైతే సాక్షులను విచారించడం, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ను వెరిఫై చేయడం, ఇలాంటి సాధనాల ద్వారా మరి వాళ్ళు తప్పు చేసినరా లేదా అనేది ఈ కమిషన్, అంటే ఎంక్వైరీ కమిషన్ నిజానిజాల్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపిస్తుంది. జనరల్గా స్థానిక సంస్థల్లో 2 రకాల ఉద్యోగుల్ని మనం గమనించవచ్చు. ఒకటి హయ్యర్ అఫీషియల్స్, ఉన్నత అధికారులు, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా అకౌంటింగ్ ఆఫీసరు, అలాగే ఆరోగ్య అధికారి, ఆరోగ్య శాఖ అధికారి, వీళ్ళంతా కూడా డిప్యుటేషన్ పైన పనిచేస్తూ ఉంటారు. మరి వీళ్ళ మీద నియంత్రణ చేసే అధికారం, వీళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం స్థానిక ప్రభుత్వాలకు అంతగా ఉండదు. అంటే వీళ్ళు స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేయాలి అని చెప్పినప్పటికీ, వాటికి అనుగుణంగా వ్యవహరించాలి అని చెప్పినప్పటికీ, ఒకవేళ వాళ్ళు సరి అయిన విధంగా విధులు నిర్వహించకున్నా కూడా వారిపైన చర్యలు తీసుకునే అధికారం స్థానిక సంస్థలకు అంతగా లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు డిప్యుటేషన్ పైన పనిచేస్తూ ఉంటారు. ఇక 2వ రకం ఉద్యోగులు లోయర్ క్యాడర్ ఎంప్లాయీస్. అదే స్థానిక సంస్థల్లో దాని ఆధీనంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారు. మరి వాళ్ళ మీద మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. అయితే ఈ స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క వర్గీకరణ చేయడం, వాళ్ళకు ప్రమోషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించడము, అదేవిధంగా వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి నియమ నిబంధనలన్నీ కూడా రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఒక్కోసారి వీళ్ళు తప్పు చేసినప్పుడు స్థానిక సంస్థలు కనుక తగిన చర్యలు తీసుకుంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీలు చేసుకునే అధికారం కూడా ఈ ఉద్యోగులకు ఉంది. అంతేకాకుండా కొత్తగా ఏవైనా ఉద్యోగాలను భర్తీ చేయాలన్నా కూడా స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలి. అంతేకాకుండా ఎలాంటి ఒక చిన్న ఉద్యోగాన్నైనా కూడా వీళ్ళకు కొత్తగా సృష్టించేటువంటి అధికారం స్థానిక సంస్థలకు లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వమే వీరికి అవసరమైన ఉద్యోగాలను సృష్టిస్తుంది, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ను నిర్ణయిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఉద్యోగుల పనితీరు పైన నియంత్రణ చేయడం, ఉద్యోగి సర్వీస్ రూల్స్ను ఫ్రేమ్ చేయడం, క్రమశిక్షణ చర్యల్ని ఫ్రేమ్ చేయడం, తప్పు చేసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఉద్యోగులపైన నియంత్రణ కొనసాగిస్తుంది. నెక్స్ట్, కంట్రోల్ ఆన్ లోకల్ యాక్టివిటీస్. మరి స్థానిక సంస్థలు తీసుకునేటువంటి చర్యల పైన కూడా రాష్ట్రానికి నియంత్రణ అధికారం ఉంది.
ఉదాహరణకు స్థానిక సంస్థలు కొన్ని రకాల తీర్మానాలు, నిర్ణయాలు చేసే ముందు రాష్ట్ర అనుమతి తీసుకోవాలి. అలా తీసుకొని వాటిని నిర్ణయాలుగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా ఈ స్థానిక సంస్థలకు కొంత మేరకే నిధులు ఖర్చు పెట్టుకునేటువంటి అధికారం ఉంది. ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలి అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునాలి. దాని అనుమతి తీసుకొనే మరి వాళ్ళు అధిక మొత్తంలో నిధులు వెచ్చించాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవి తమ నిబంధనలకు అతిక్రమించి తీర్మానాలు చేసినప్పుడు మరి ఆ తీర్మానాలను రివ్యూ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ అవి నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు అధికార పరిధిని దాటి చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ స్థానిక సంస్థలు చట్టాల్ని అమలుపరిచేటప్పుడు మరి ప్రజలకేమైనా ఇబ్బందులు ఎదురైతే ఒకవేళ వాళ్ళు నిబంధనల్ని అతిక్రమించి తమ చట్టాల్ని అమలుపరిస్తే ప్రజల సమస్యల్ని తొలగించడం కోసం మరి వాటి అమలును నిలిపివేసే అధికారం, వాటిని రివ్యూ చేసే అధికారం, సరిగా లేకుంటే రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలా స్థానిక సంస్థల చర్యలు, తీర్మానాలు, నిర్ణయాలను కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ సూపర్విజన్ అండ్ ఎంక్వైరీస్. ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ, విచారణ వీటిపైన నిరంతరం కొనసాగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి స్థానిక సంస్థల ఉద్యోగుల మీద కానీ అదేవిధంగా ప్రతినిధుల మీద కానీ ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం కొంతమంది అధికారుల ద్వారా ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. ఆ ఎంక్వైరీ కమిషన్ మరి వీళ్ళు తప్పు చేసినరా లేదా అనేది రికార్డులు పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఆ సందర్భంలో వీళ్ళు అందిస్తున్నటువంటి సర్వీసెస్, వీళ్ళు అమలు చేస్తున్న పథకాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించే అధికారం ఆ కమిటీకి ఉంటుంది. అలా సాక్షుల్ని విచారించడం, రికార్డుల్ని తనిఖీ చేయడం, వాళ్ళ కార్యక్రమాలను రివ్యూ చేయడం, ఇలాంటి పవర్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి అధికారులకు ఉంటాయి. దాని ద్వారా వాస్తవాల్ని పరిశీలించి మరి వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది నిర్ధారించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి స్థానిక సంస్థ తన యొక్క రహస్య నివేదికల్ని పంపిస్తూ ఉంటుంది. యాన్యువల్ రిపోర్ట్స్ను పంపిస్తూ ఉంటుంది. తమ పనితీరు గురించి ప్రతి ఏటా 1-2 సార్లు ఇవి తమ నివేదికల్ని పంపిస్తుంటాయి పనితీరు గురించి. అంతేకాకుండా ఇవి అమలు చేస్తున్నటువంటి ప్రణాళికలు, పథకాల యొక్క ప్రగతి తీరు ఎట్లా ఉంది, అంటే తమకు నిర్దేశించిన లక్ష్యాలు ఎంతవరకు రీచ్ అయ్యామో లేదు అనేది కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందజేస్తూ ఉంటుంది. మరి ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఈ అధికార అనధికారుల పైన వచ్చేటువంటి అవినీతి ఆరోపణల్ని కూడా విచారణ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టు తేలితే తగిన చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్, యాక్షన్ ఇన్ డిఫాల్ట్, ఉపేక్ష చర్యలు. అంటే స్థానిక సంస్థలు తగిన విధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ అవి విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తే మరి వాటి పనితీరు మెరుగుపరుచుకోమని చెప్పేసి హెచ్చరిక జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాటను అవి పెడచెవిన పెట్టినట్టయితే మరి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే పౌరులకు అవసరమైన సౌకర్యాలు, సేవల్ని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రభుత్వం మరి ఆ పనుల్ని తామే నిర్వహించి దానికి అవసరమైనటువంటి ఖర్చును స్థానిక సంస్థల ఖాతా నుండి జమ చేసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే ఇక్కడ ప్రజా ఇబ్బందులను తొలగించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం కోసం మరి అవి తగిన విధంగా పనిచేయనప్పుడు, నిర్లక్ష్యం ప్రదర్శించినప్పుడు వాటి తరపున రాష్ట్ర ప్రభుత్వమే తన అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని ఆ ప్రజల ఇబ్బందుల్ని తొలగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి
ఉంది. దీన్నే యాక్షన్ ఇన్ డిఫాల్ట్ అంటాం. అంటే ఇక్కడ స్థానిక సంస్థలు తమ విధుల నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తే వాటి తరపున ప్రభుత్వమే రంగంలోనికి దిగి ప్రజలకు ఆ సౌకర్యాల్ని, ఆ సేవల్ని సమకూర్చి ప్రజల ఇబ్బందుల్ని తొలగిస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ కంట్రోల్, ఆర్థిక నియంత్రణ. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలపైన విత్త నియంత్రణ అధికారం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థలకు మరి ట్యాక్సెస్, ఫీజెస్, సుంకాలు ఇవన్నీ విధించే అధికారం ఉంది. మరి ఆ విధించే అధికారాన్ని కల్పించేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏ వాటిపైన సుంకాలు, పన్నులు విధించాలి, వాటిని ఏ విధంగా వసూలు చేయాలి, ఎంత మేరకు ట్యాక్స్ విధించాలి, ఇవన్నీ కూడా నియమ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వమే ఫ్రేమ్ చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీళ్ళు ఆయా ట్యాక్సులు విధించడం, వసూలు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్. స్థానిక సంస్థలు ప్రతి ఏటా తమ ఆదాయ వ్యయాల పట్టికను తయారు చేసుకుంటారు. దాన్నే బడ్జెట్ అంటారు. మరి ఆ బడ్జెట్ అవసరమైన నియమ నిబంధనలు, సూత్రాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. అంటే బడ్జెట్ ఏ విధంగా రూపొందించాలి, బ్యాలెన్స్ షీట్ ఎంత ఉండాలి, వర్కింగ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఎలాంటి సూత్రాలు పాటించాలి, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే వీళ్ళు బడ్జెట్కు రూపకల్పన చేయాలి. అంతేకాకుండా ఈ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఇలా వీటి యొక్క బడ్జెట్లను ఆమోదించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ఒకవేళ ఈ బడ్జెట్లో కరణీయ విధులకు, అంటే తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధులకు కనుక బడ్జెట్ కేటాయించినట్టయితే మరి ఆ బడ్జెట్ను కరెక్షన్ చేసి వాటికి బడ్జెట్ను, అంటే తప్పనిసరి విధులకు అలకేషన్స్ చేసే విధంగా మార్పులు చేసే అధికారం, అంటే బడ్జెట్ను సవరించే అధికారం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఇవి ఎలాంటి అప్పులు చేయరాదు. ఒకవేళ అప్పులు, లోన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే, నిధుల్ని వేరే మార్గంలో సమకూర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ గ్రాంట్స్. రాష్ట్ర ప్రభుత్వం మరి వీటికి గ్రాంట్స్ను ఇస్తుంది. ఈ గ్రాంట్స్ జనరల్ గ్రాంట్స్, స్పెషల్ గ్రాంట్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని షరతులతో కూడినటువంటి గ్రాంట్స్ ఇస్తుంది, కొన్ని షరతులు లేకుండా గ్రాంట్స్ మంజూరు చేస్తుంది. మరి జనరల్ గ్రాంట్స్ను లేదా షరతులు లేకుండా ఇచ్చినటువంటి గ్రాంట్లను వాళ్ళు స్వేచ్ఛగా వాడుకోవచ్చు, దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ స్పెషల్ గ్రాంట్స్ను మాత్రం దేని కొరకైతే ఆ గ్రాంట్స్ ఇస్తుందో దానికి మాత్రమే ఖర్చు పెట్టాలా, వేరే కార్యక్రమాలకు ఆ నిధుల్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మరి అవి ఇచ్చిన గ్రాంట్లు సక్రమంగా వినియోగిస్తున్నాయా లేదా, దేని కొరకైతే గ్రాంట్ ఇవ్వబడిందో దాని కొరకే ఖర్చు చేశారా లేదా అని పర్యవేక్షణ చేసే అధికారం, నియంత్రణ చేసే అధికారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్ ఆడిట్. ఇవి రెండు చాలా ముఖ్యం, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అనేది. మరి అకౌంట్స్ అంటే ఖాతాల నిర్వహణ. స్థానిక సంస్థలు తమ ఖాతాల్ని ఏ విధంగా నిర్వహించాలా, దాని ఫార్మాట్స్ ఏంటి, దాని పద్ధతులు ఏమిటి అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వాళ్ళు అకౌంట్స్ను మెయింటైన్ చేయాలి. మరి ఆ అకౌంట్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది ఆడిట్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అంటే వీళ్ళు నిర్వహిస్తున్న అకౌంట్స్ కరెక్టా కాదా అనేది ఆడిట్ విభాగం పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఆడిట్ ఆఫీసర్ల ద్వారా స్థానిక సంస్థల ఖాతాలను పరిశీలిస్తుంది. మరి ఒకవేళ ఆ ఖాతాలు పరిశీలించిన సందర్భంలో వాళ్ళు అవినీతికి పాల్పడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, లేదా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు చేయడం, చట్టం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా ఇతర మార్గాల్లో వాళ్ళు ఖర్చు చేయడం, లేదా అందులో దుబారా జరగడం, ఇట్లాంటివి కనుక కనుగొన్నట్టయితే మరి ఆ సొమ్మును రికవరీ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సర్జార్ ప్రక్రియ ద్వారా ఎవరైతే ఈ దుబారాకు పాల్పడ్డారో, ఎవరైతే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారో, ఎవరైతే బడ్జెట్ నిబంధనల్ని ఉల్లంఘించారో మరి వాళ్ళ ఖాతా నుండి, వాళ్ళ జేబు నుండి
మరి సర్చార్జ్ ప్రక్రియ ద్వారా డబ్బుల్ని రికవరీ చేసేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇంకా నెక్స్ట్ టెక్నికల్ కంట్రోల్. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్ని అమలు చేయడం, అంతేకాకుండా ఇవి కూడా కొన్నిసార్లు కొత్త ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్కు ప్లాన్ చేసుకోవచ్చు. మరి అలాంటివన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. అంటే కొన్నిసార్లు వీళ్ళే కొన్ని కొత్త పథకాల్ని నిర్ణయాల్ని తీసుకొని అమలు చేస్తున్నప్పుడు ఒకవేళ అవి గనక సరి అయిన విధంగా లేనట్టయితే వాటిని రిజెక్ట్ చేసేటువంటి అధికారం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లో ఈ టెక్నికల్ కంట్రోల్ ఒకే రకంగా లేదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది అని చెప్పవచ్చు. జ్యుడిషియరీ కంట్రోల్ ఆల్రెడీ కొంత చెప్పుకున్నాం. జ్యుడిషియరీ కంట్రోల్ అనేది కొంతవరకే ఉంది స్థానిక సంస్థలపై. ఎందుకంటే వీటిపైన ఏమైనా కేసులు నమోదైనప్పుడు మరి రాజ్యాంగ పరంగా వాటిని ఇది అన్వయిస్తుంది. ఎంతవరకు ఇవి తమ పరిధిని ఉల్లంఘించాయి, ఇది కరెక్టేనా కాదా అనేది రాజ్యాంగ పరంగా చట్టం పరంగా మరియు స్థానిక సంస్థలు తప్పు చేశాయా లేదా అనేది నిర్దేశిస్తూ ఇది కొంతవరకు స్థానిక సంస్థల నియంత్రణకు తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక కంక్లూజన్, ముగింపు. మరి స్థానిక సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ అనేది ఎక్కువ ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు, లేదు తక్కువ ఉంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. అయితే రాష్ట్రాలు ఇక్కడ ఏమంటున్నాయంటే స్థానిక సంస్థల మీద కంట్రోల్ చేసే పవర్ ఇంకా మాకు తక్కువనే ఉంది, అసలు ఇంకా ఎక్కువ ఉండాలా, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు చేసే తప్పొప్పుల్ని వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని మేము అరికడతాము, కాబట్టి ఇప్పుడు ఇంకా మాకున్న పవర్స్ సరిపోవు, ఇంకా ఎక్కువ కంట్రోలింగ్ పవర్స్ మాకు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. స్థానిక సంస్థలేమో మరి మాపైన రాష్ట్రాలు పెత్తనం చేస్తున్నాయి, మా విధుల నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నాయి, మాకు స్వేచ్ఛ లేదు, మాకు ఎక్కువ అధికారాలు లేవు, కాబట్టి మాకు ఇంకా ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలా, రాష్ట్ర జోక్యం తక్కువగా ఉండాలని స్థానిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఇక్కడ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం అనేక కమిషన్లు, అనేక కమిటీలు, అనేక సిఫారసులు చేయడం జరిగింది. చివరగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్ని కంట్రోల్ చేసే అధికారం ఉండాలి, కానీ వాటి యొక్క స్వయం ప్రతిపత్తికి భంగం కలగకుండా మరి ఇది కంట్రోల్ పవరు చెలాయించాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వీటి స్వయం ప్రతిపత్తికి రాష్ట్ర ప్రభుత్వ జోక్యానికి మధ్య బ్యాలెన్సింగ్ సిస్టమ్ను మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ క్లాసు కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.